హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 3 వ్లాగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. దర్శనం అయిపోయిన రోజే మాకు 2 కంతా అయిపోయింది కదండి. మేము కొద్దిసేపు పడుకునేసి అందరం రెస్ట్ చేసుకొని అలాగే ఫ్రెష్ అప్ అయ్యేసాను అనమాట. అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు అనేది ఇక్కడ 3 టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. వెహికల్ అయితే మాట్లాడేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి బయలుదేరినాము. ఏమేమి టెంపుల్స్కి వెళ్తున్నామంటే కాణిపాకానికి, మళ్ళీ వచ్చేసి ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట అక్కడ దగ్గరలోనే, ఆ టెంపుల్కి. తర్వాత వచ్చేసి గోల్డెన్ టెంపుల్కి అన్నమాట, తమిళనాడు సైడు. ఇక్కడైతే మేము వెళ్తున్నాం. ఈ 3 టెంపుల్స్ అన్ని ఈరోజు కవర్ చేసేసేయాలనేసి మేమైతే అనుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి తమిళనాడు చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడికైతే అంత అంటే ఇక్కడ క్లిప్ అనేది తీసారనమాట, అందుకని చెప్తున్నాను అంతే. ఇక్కడ పోయి అనమాట అక్కడ ఛార్జ్ అయితే కట్ చేసుకొని వెళ్ళాలన్నమాట, ఎంట్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళైతే అక్కడ రూమ్, ఇక్కడైతే మనకి గోల్డెన్ టెంపుల్కి ఎంట్రీ ప్లేస్ అనమాట. ఇక్కడ పార్కింగ్ ప్లేసింగ్ ఇక్కడ నుంచి అనమాట. ఇక్కడైతే వెహికల్స్ అన్నీ పెడతారు. ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తాం అనమాట మనం. ఇక్కడైతే మొబైల్స్ అయితే ఇక్కడ పెట్టాలని చెప్పి వేసినారు కదండి, ఫోన్స్ అవన్నీ, బ్యాగ్స్ అవన్నీ అయితే నాట్ అలౌడ్ అనమాట టెంపుల్లోకి అయితే. ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్రీ దర్శనమే అనమాట, మన అమౌంట్ దర్శనం అయితే కాదు. మేము ఇక్కడికి రీచ్ అయ్యేలోగా 6:30, 7 అయితే అవుతుంది అనమాట. ఆ టైం అయితే అవుతుంది. నిజంగా పిల్లలందరం అలసిపోయినాం అనమాట. ఫుల్ వామిటింగ్స్, మాకు వెహికల్ అనేది సెట్ అవ్వదనమాట. ఇంక ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయిందనమాట. అమ్మవారిని అయితే దర్శించేసుకున్నాము. నిజంగా చాలా అంటే బాగున్నారు అమ్మవారు అయితేనా. మొత్తం టెంపుల్ మొత్తం గోల్డ్తోనే ఉందన్నమాట. అసలు ఆ ప్లేస్ అంతా కొన్ని ఎకరాలు ఉందన్నమాట, నడిచేదే ప్లేసు. నిజంగా అంటే దర్శనము తిరుపతికి మనం ఎట్లా నడుస్తామో ఆ ఫీలింగే వచ్చిందనమాట. అంత దూరం అయితే ఉంది. ఇక్కడైతే బయట కదా, దర్శనం అయిపోయిన తర్వాత బయట అనమాట. దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. లోపలైతే కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్న టెంపుల్స్ అనేది. నేపాల్ వాళ్ళది టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. మన వైపు అంటే తమిళనాడు సైడ్ కూడా నేపాల్ వాళ్ళది టెంపుల్ అయితే పెట్టించినారనమాట. చాలా బాగుంది. మ్యూజియం టైప్ లాగా నాకు అనిపించింది అనమాట లోపల టెంపుల్ అంతా. ఇదైతే బ్యాక్ సైడ్ గేట్ అనమాట. ఇది లోపలికైతే చూపిస్తున్నాం చూడండి. లోపలైతే అక్కడ ఆడ పెద్దది కనబడుతుంది కదా, కలర్స్ అంతా, అది ఎంట్రన్స్ ప్లేస్ అనమాట లోపలికి. ఇక్కడైతే వీడియో క్లిప్ తీస్తుంటే అందరు చూస్తున్నారు. ఫస్ట్కి అయితే భయం వేసేసింది. ఈ సైడ్ అంతా మనము దర్శనానికి వెళ్ళే ప్లేసెస్ అనమాట. ఈ సైడ్లకంతా ఇదనమాట. మామూలుగా టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మనం మాటల్లో చెప్పలేము అనమాట, అంత బాగుందన్నమాట. ఇప్పుడైతే మేమందరం ఇలా బయట కూర్చొనేసి ప్రసాదం ఇచ్చారనమాట, పులిహోర. అదైతే తింటున్నాం అనమాట. సిరిపురం అనేది అక్కడ ఉంది కదా బోర్డు అనమాట. శ్రీ లక్ష్మీ నారాయణ గోల్డెన్ టెంపుల్ ఇదే అండి. ఇదైతే మా ఫ్యామిలీ అనమాట. ఇలా అందరం ఒకసారి అయితే క్లిప్ అయితే తీసేసుకున్నాం, ఒక వీడియో కానీ కొన్ని ఫొటోస్ కానీ తీసేసుకున్నాము. మా ఆయన వాళ్ళైతే కొంచెం అనేది ఇది చేసినారనమాట, వీడియోస్ అంట ఏదో కొంచెం ఉండాలి కదా గుర్తుగా అని అనేసి. నిజంగా అంటే మేము ఎప్పుడైతే వెళ్ళలేదన్నమాట ఈ ప్లేసెస్కి అయితే, ఫస్ట్ టైం అయితే వెళ్ళాము. నిజంగా చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు కూడా చూడండి అనమాట, చూడాల్సిన ప్లేస్ అనమాట. ఆ రోజు నైట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి, మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు, ఒక 9 అయిండొచ్చు, ఒక 11 అవుతుంటుంది టైము. 11 అవుతుంటుంది. ఆ టైంకి అయితే ఇంకొక టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఈ టెంపుల్ పేరు వచ్చేసి అలివేలు మంగాపురం అనమాట. ఇక్కడైతే అమ్మవారి దర్శనం అనమాట. ఇక్కడ కూడా దర్శనం నిజంగా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా అన్నదానం అయితే జరిగింది అనమాట. అక్కడ భోజనం చేసుకున్నాం మేము కూడా. భోజనం అయితే అక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కోనేరు అనమాట. ఇది ఇక్కడంతా ఇప్పుడు కార్తీక మాసాలు కదండి, అంతా మొత్తం క్లీన్ చేస్తున్నారు. నీళ్ళు కూడా లేవు అనమాట కోనేరులో. ఇలా మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట టెంపుల్. ఇక్కడైతే నాకైతే ఒకటైతే బాగా నచ్చింది అనమాట. అది మీకు వీడియోలోనే చెప్తాను, మీరు చూస్తూనే ఉండండి వీడియో అనమాట. ఇక్కడ మా ఆయన వాళ్ళు ఎక్కడ పోయినా మనం ఫోటోలు మాత్రం, వీడియోస్ మాత్రం తీసుకోవడానికి మాత్రం మర్చిపోం కదా. ప్రతిదీ గుర్తుంటాయి అనమాట. మనము ప్రతిదీ చూసిన తర్వాత ప్రతిదీ గుర్తుకు రావాలి. మనం పలానా ప్లేస్కి వెళ్ళామంటే మనల్ని గుర్తు తెచ్చేది ఏంటివి చెప్పండి? ఫొటోస్, వీడియోసే కదండి. అందుకని ఇవన్నీ గుర్తుగా ఉండాలనేసి వీడియోస్ అయితే తీసుకుంటున్నాం మేము. ఇలా వచ్చేసి ఇక్కడికైతే మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసామని చెప్పాను కదా. లోపలికైతే దర్శనం అయితే అక్కడ కూడా మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. అక్కడ కూడా దర్శనం అయితే బాగా జరిగింది.
అక్కడ పల్లకిలో అమ్మవారిని తీసుకువెళ్ళడము అంత బాగుందనమాట. ప్రతిదీ చెప్తున్నాను కదా, మేము పోయిన టైం ఏదో మాకు బాగా కలిసి వచ్చిందనమాట. ప్రతిదీ ఇక్కడ తిరుపతి కానీ, ఇక్కడ వేరే టెంపుల్స్ కానీ, ఎక్కడన్నా కానీ సరే అన్ని దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయి అన్నమాట. దర్శనాలు ఇక్కడైతే అక్కడ ఉండే షాపులు క్లిప్స్ అనమాట. ఇక్కడ ఇంకా నాకు నచ్చిన ప్లేస్, నాకు నచ్చింది ఒకటి ఇక్కడ ప్లేస్లో ఏమని చెప్పాను కదా, ఇక్కడ అనమాట. ఈ ఏనుగు అనేది అనమాట, ఆ పక్కన ఒక అన్న ఉన్నాడు కదా, ఆ అన్న కాకి డ్రెస్ వేసుకొని ఆ అన్న వాళ్ళు చెప్పిన మాటే వింటుందన్నమాట. అసలుకి ఇలా అందరికీ దీవించాలంటే అట్లా లేదంట, వీడియో క్లిప్స్ కూడా తీసుకోకూడదంట, కోపం వస్తుందన్నమాట. అందుకని చెప్తున్నారు వాళ్ళందరూ. దూరం నుంచే చూడండి అమ్మ అంటున్నారు. అక్కడ చిన్న కట్టి పెట్టినారనమాట, ఆ కట్టి దాటి రానంటుంది. అసలుకి నిజంగా చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఏనుగు రియల్గా చూడడం అనేది. మరి ఒకటి, ఇట్లా డబ్బులు ఇస్తే కానీ అది మనకి దీవెనలు అనేది ఇవ్వడం లేదనమాట. వీడియో క్లిప్ తీయచ్చో లేదో తెలియదు నాకైతే, మేమైతే ఇట్లా తీసేసాము. నాకు చాలా బాగా అనిపించింది. ఇదంతా మన ఫ్యామిలీ అనమాట. ఈ అలివేలు మంగాపురం దగ్గర కూడా ఒక వీడియోస్ అనేది, ఫొటోస్ అనేది తీసేసుకున్నాము. ఇదనమాట టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇంక ఇక్కడ మా పాప ఫొటోస్ అనమాట. చాలా బాగా అయితే దర్శనం అయితే జరిగిందనమాట, అమ్మవారి దర్శనం. ఇక్కడ కూడా అంతే, టెంకాయ కొట్టాం కదా, అక్కడ కూడా కొంచెం అనేది ప్రసాదం అనేది తీసుకునేదానికని ఇలా నీడగా ఉంటే అక్కడ కూర్చొనేసి తింటున్నాం అనమాట. తర్వాత వచ్చేసి అదే రోజు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేలోగా ఈ టైం అయితే అయిందనమాట. ఇక్కడ ఏంటి, గోవిందరాజుల టెంపుల్ అనమాట. తిరుపతికి వచ్చినావు అంటే ఖచ్చితంగా గోవిందరాజుల టెంపుల్ దర్శనం చేసుకొని ఊరికి వెళ్ళరనమాట ఎవరైనా కానీ సరే. మేమైతే అలాగైతే చేస్తాము. మీరు అలాగేనేమో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంటే, నాకు తెలిసి అందరు అట్లనే ఉంటారు, మేము ఒకటే కాదండి. కాబట్టి ఇక్కడైతే టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కార్తీక మాసం దీపాలు అయితే వెలిగిస్తున్నారు. మేము పోయిన టైం కార్తీక మాసం కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అసలుకి టెంపుల్స్ అన్నీ దీపాలతో వెలిగిపోవడము, భక్తులతో ఫుల్ అనమాట. ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మొత్తం కాళ్ళు మొత్తం కడిగేసుకొని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము, గోవిందరాజు దర్శనానికి, స్వామి దర్శనానికి. ఇక్కడైతే ఒకరైతే పాట పాడుతున్నారు, దేవుని పాటలు అయితే పాడుతున్నారు. నేను అట్లా లైవ్గా చూడటం కూడా ఫస్ట్ టైమే. ఆవిడ ఎలా పాడారో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి, ఆ క్లిప్స్ కూడా పెడతాను. ఇక్కడైతే చాలా రష్గా ఉన్నారనమాట. ఇక్కడ క్యూ అయితే పెట్టించారనమాట. మేము ఆల్రెడీ లోపలికి అయితే వెళ్ళిపోయాము. మా ఫ్యామిలీలో కొంతమంది ఇక్కడే మిగిలిపోయినారు, అందుకని వాళ్ళైతే క్లిప్ అయితే తీసేశారనమాట. ఇక్కడికి స్టాప్ చేసేసి మరి కొంతమందిని ఒకసారి అయితే వదులుతున్నారనమాట లోపలికి దర్శనానికి. ఇదిగో చూసారు కదా, ఇక్కడైతే ఈమెయితే పాట పాడుతుంది. ఈ పాటనైతే మీరైతే వినేసేయండి. విన్నారు కదండి, ఇంతేనండి. ఇంకా మేమైతే దర్శనం అయితే అయిపోయింది. మార్నింగ్ అంతా అయితే ట్రైన్ అయితే 5కి అంతా ఉందన్నమాట. దర్శనం అయితే అన్నీ జరిగినాయి, మంచిగా అయితే జరిగినాయి అనమాట. మా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయినామంట. మార్నింగ్ టైంకి అయితే 5 గంటలకైతే మాకు ట్రైన్ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మా వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మేము ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నామండి. ప్లీజ్ మీరు వచ్చే ఒక లైక్, కమెంట్స్ మాకు కొంచెం బూస్ట్ లాగా ఉంటుందన్నమాట. అందుకని ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అంతే, ఏం లేదండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.